క్లాప్ కొట్టిన చిరంజీవి 15 రోజుల షూటింగ్ రామ్ చరణ్ మెరుపు ఎందుకు ఆగిపోయింది? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని ప్రాజెక్ట్ మెరుపు మగధీర తర్వాత భారీ అంచనాలతో 2010 ఏప్రిల్ 30న ప్రారంభమై ఈ స్పోర్ట్స్ డ్రామా కేవలం 15 రోజుల షూటింగ్ తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయింది. దర్శకుడు ధరణి చెప్పిన కథపై మెగాస్టార్ చిరంజీవికి నమ్మకం ఉన్న బడ్జెట్ అదుపు తప్పడం, షూట్ వేసిన రష్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 కోట్ల బడ్జెట్ కాస్త 45 కోట్లకు చేరడం, కేవలం తొలి షెడ్యూల్ కే 8 కోట్లు ఖర్చు కావడంతో నిర్మాత ఆర్బీ చౌదరి ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ రోజే అంచనాలు ఆకాశాన్ని తీసుకెళ్తాయి. కానీ రకరకాల కారణాల వల్ల కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సెట్ పైకి వెళ్లకుండానే ఆగిపోతాయి. మరికొన్ని కొంత షూటింగ్ పార్ట్ అయ్యాక అటకెక్కుతుంటాయి. టాలీవుడ్ లో ఇలా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాల గురించి చర్చ చేస్తే మెగా అభిమానులకు మొదట గుర్తొచ్చే పేరు రామ్ చరణ్ మెరుపు. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. సరిగ్గా అదే సమయంలో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో 2010 ఏప్రిల్ 30న మెరుపు సినిమా ఘనంగా ప్రారంభమైంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్బి చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లాప్ కొట్టారు. ఇదొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో చిరంజీవి విజేత లాంటి క్లాసిక్ అవుతుందని చరణ్ ఎంతో ఎగ్జైట్ అయ్యి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ప్రారంభం నుంచే హీరోయిన్ల విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముందుగా బాలీవుడ్ భామ సాజన్ పదాంసిని అనుకున్న ఫోటో షూట్ తర్వాత ఆమె ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. అయితే డేట్స్ సర్దుబాటు కాక కాజల్ తప్పుకోవడంతో ఇలియానని సంప్రదించారు. ఇలా షూటింగ్ మొదలవ్వక ముందే సినిమాకి ఆటంకాలు ఏర్పడ్డాయి. సినిమా ఆగిపోవడానికి ప్రధానంగా 2 బలమైన కారణాలున్నాయి. ముందుగా ఈ సినిమాకు 35 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ డైరెక్టర్ ధరణి మరో 10 కోట్లు అదనంగా అడిగేసరికి నిర్మాత ఆర్బి చౌదరి వెనకడుగు వేశారు. చిరంజీవి నచ్చజెప్పడంతో చెన్నైలో 15 రోజుల పాటు షూటింగ్ జరిగింది. అయితే కేవలం ఆ 15 రోజులకే దాదాపు 8 కోట్లు ఖర్చవడం నిర్మాతలకు షాక్ గురి చేసింది. షూటింగ్ జరిగినంత వరకు రష్ చూసిన చిరంజీవికి అవుట్పుట్ అంతగా నచ్చలేదు. స్క్రిప్ట్ లో మార్పులు చేయమని సూచించినా అనుకున్న విధంగా ఫలితం రాదని భావించి డైరెక్టర్ ధరణితో మాట్లాడి ప్రాజెక్టును ఆపేయాలని నిర్ణయించారు.